ఇప్పుడు ఈ 2025లో సార్ దాదాపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 2,00,000 కోట్ల పైనే అప్పు చేసిందని చెప్పేసి కేటీఆర్ గారు నిండు సభలో మాట్లాడారు. మీరు ఇస్తానన్న 6 గ్యారెంటీలు కానీ అందులో మెయిన్ రుణమాఫీ అనేది ఎంతమందికి ఎంతో నేను ఇప్పుడే సవాల్ చేస్తున్నా. దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఇదే కొండారెడ్డిపల్లికి వెళ్దాం, ఇదే కొడంగల్లో కొండారెడ్డిపల్లికి వెళ్దాం, ఎంతమందికి రుణమాఫీ అయిందో ఒక్కడికన్నా అయిందని తెలిస్తే, పూర్తి స్థాయిలో మీరు చేశారని తెలిసి నిరూపిస్తే నేను శాశ్వత రాజకీయాలకి పూర్తి స్థాయిలో అవుతాయి అంటే జరగదు. ఇది పూర్తి స్థాయిలో ఆ మాత్రం స్కోప్ మనం ఇవ్వాల్సిందే. ఓకే, ఒక ఊర్లో మొత్తం ఉన్నందరికి ఎట్లా వస్తుంది? డెఫినెట్ మనకే వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంటే ఇచ్చారు. మేము దాదాపు 22 లక్షల మందికి డిస్మెంట్ చేసాం, 3-4 lakhsకి ఇవ్వలేకపోయాం డ్యూ టు వేరియస్ టెక్నికల్ రీజన్స్. వాళ్ళందరికీ కూడా ఇది ఆన్లైన్ కంప్లైంట్ లైన్ లేదా మా నోడల్ ఆఫీసర్ కూర్చొని ఉంటాడు, పోయి ఇవ్వని ప్రభుత్వం అయిపోయాయి. 3-4 లక్షల దాకా మేము మనసలైపోయాం. రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయి లాంటి వేరు సార్. మీ కొండారెడ్డిపల్లికి వెళ్దాం, అక్కడ ఒక్కళ్ళన్నా మీరు నిరూపిస్తే ఒకటికన్నా చూపిస్తా అని వాడు అంటాడు. అంత సూపర్ సాచురేషన్ కి సీఎం తీసుకొస్తారని మనం అనుకోలేదు కదా. ఏదో టెక్నికల్ ప్రాబ్లం అడుగు రాకపోవచ్చు, పెద్ద ఇష్యూ కాదు. డెఫినెట్ గా వాళ్ళు 3-4 lakh మెంబర్స్ ఇంకా ఇవ్వలేదని గవర్నమెంటే చెప్తుంది. సో మరి ఇప్పుడు ఇంకా చూసుకుంటే చాలా 6 గ్యారెంటీల విషయాల్లో ఇప్పుడు మనకి దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది సార్. ఇంకా అవకాశం ఉందంటారా? అంటే ఈ 3 ఏళ్ళలో ఏమన్నా కష్టం అనిపిస్తుంది? కష్టం మనం అంటే 8,600 అన్ని కమిటెడ్ ఎక్స్పెండిచర్, ప్లాన్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ పోను. నాకు బడ్జెట్లో మిగిలేదు 8,600 కోట్లు అని చెప్పి అడిసియం. 8,600లోనే షాదీ వారికి ఇవ్వాలి, లేదా ఇంకోటి ఇవ్వాలి, లేదా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటికీ నేను నుంచి ఖర్చు పెట్టాలి. మీరు చెప్పండి దేనికి ఇవ్వాలి? అందుకే మందకృష్ణ ఆర్ కృష్ణ గారిని బడ్జెట్ అప్పు చెప్తా. వాళ్ళను ఈ పంచం రెండు అన్నాడు. అంటే ప్రజలు వాళ్ళు కాదు ఎన్నుకునేది, మిమ్మల్ని ఎన్నుకుంటే మనం పంచుతాం. ఎన్నుకునేది నిన్ను కదా. నువ్వు ఎక్కడ తెస్తావు మాకెందుకు, అప్పు ఎక్కడ పెడతావు మాకెందుకు అన్నావు కాబట్టి చేయమని అడుగుతున్నాం. ఈ హామీలు ఇవ్వకపోతే చర్చ రాదు. ఎలక్షన్స్ లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చావు కదా. కేసీఆర్ కూడా అన్నాడు మనకంటే డబుల్ త్రిబుల్ హర్రాదులాగా పెంచుకొని పోయి వాళ్ళు పబ్లిక్ మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడే తెల్లమోహం ఇస్తున్నారు, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చేయరావట్లేదు అన్నాడు. అంత వాస్తవం ఉంది కదా. 2 years అయిపోయింది మీరు అన్నట్టు. అవును, మరి ఇంకా ఇంప్లిమెంట్ కాకపోతే ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది పబ్లిక్? సో దానివల్ల కాంగ్రెస్ కొంత నెగటివిటీ ఉన్నమాట వాస్తవమే. స్థానిక సంస్థలు సహజంగా రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది ఇట్లే పోయి వీళ్ళు గతంలో చేసిన ఏం చేయకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో దీని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు ప్రపోర్షనేట్గా కాంగ్రెస్ సీట్లు తగ్గడం, బీఆర్ఎస్ సీట్లు పెరగడం, బీజేపీ కూడా లేవడం వాళ్ళ కార్యాచరణ బట్టి. వాళ్ళకైతే మంచి వ్యాక్యూమ్ ఉంది, వాళ్ళు ప్లానింగ్ కరెక్ట్ బట్టి అనిపించట్లేదు. ఓకే, సో ఆ అవకాశం ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో అయితే సంకీర్ణ ప్రభుత్వం గ్యారెంటీ అంటారు, నేను అనుకుంటున్నాను 100%. ఓకే.